phone. Hi everyone, welcome to Satya's Concepts and Career Big Study Circle. మనం ఈ ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. మనం ఎస్టర్డే ఫిజిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం కెమిస్ట్రీ కోసం డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వాయిస్ క్లియర్గా వస్తుందా? గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ రెడీగా ఉన్నారా? మనం ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. అందరూ కూడాను రెడీగా ఉన్నారా? గుడ్ ఈవినింగ్. వాయిస్ క్లియర్ సార్? ఒకరోజు అర్థమెటిక్, ఒకరోజు రీజనింగ్, ఒకరోజు ఫిజిక్స్, ఒకరోజు కెమిస్ట్రీ, ఒకరోజు జనరల్ సైన్స్, ఇలా అన్నీ సండే మారథాన్ పెట్టండి సార్. ఓకేమ్మా, అన్నీ మేము ప్లానింగ్ చేస్తాం. సండే మారథాన్ పెట్టండి సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకే మారథాన్ గురించి వెయిటింగ్ సార్. మీకు ఎగ్జామ్స్ దగ్గర ఖచ్చితంగా మేము ప్లానింగ్ చేస్తామమ్మా. ప్లానింగ్ చేసి మీకు ఖచ్చితంగా మారథాన్ ఎప్పుడు ఉంటుందని మీకు చెప్తాం. ఈరోజు రెడీయా? ఈరోజు మారథాన్కి రెడీయా? ఈరోజు మనం ఈ క్వశ్చన్స్ అన్నీ చేద్దాం. రెడీగా ఉన్నారంటే అందరూ ఒకసారి స్టార్ట్ నవ్వని కొట్టండి. స్టార్ట్ నవ్వని కామెంట్ చేయండి. ఆ లింక్ని కూడా షేర్ చేసాయి మీదల్లో. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. స్టార్ట్ నౌ. గో హెడ్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద్విపద నామకరణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ బైనామియల్ నామకల్చర్? క్లాడ్ లూయిస్ బర్తలోట్, జాన్ డాల్టన్, డిమిట్రీ మెండలీవ్, కార్లియస్ లిన్నస్. క్లాడ్ లూయిస్ బర్తలోయిట్, జాన్ డాల్టన్, ద్విమితీయ మెండలీవ్, కరోలస్ లినియస్. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా కామెంట్ చేయండి అమ్మా. ఇది మనకి ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ క్వశ్చను యానిమల్ సెల్స్ గురించి మనం మాట్లాడతాం. కణము అని మనకి బయాలజీలో చూస్తున్నట్లయితే ఆర్ఆర్బీకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉందమ్మా. 3 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేవి June 5 నుండి స్టార్ట్ అవుతున్నాయి. June 5 నుండి June 23 వరకు జరుగుతున్నాయి. ఈ 15 days స్పాన్లో మీరు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇంతవరకు ప్రిపరేషన్ ఒక రేంజ్లో ఉంటే ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఇంకో రేంజ్కి తీసుకెళ్ళాలండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇది. మీరు ఇంకా ఈ టైము స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఉంటే మీ ఎగ్జామ్ అనేది అంత ఎఫెక్ట్గా రాయగలుగుతారు. ఈ 15 days, ఈ కొద్ది రోజులు మీరు రివిజన్ అనేది బాగా చేయాలి. రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీకు స్కోర్ అనేది ఎక్కువగా వస్తుంది. రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. అదేవిధంగా మాక్ టెస్టులు రాస్తే మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సార్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో మొత్తం ఎన్ని మార్క్స్ సార్? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి 12 మార్కులు వస్తాయమ్మా. దగ్గరలో 10 నుండి 12 మార్కులు వస్తాయి. 10 నుండి 12 మార్కులు వస్తాయి. స్పీడ్ సార్. సారీ సార్, 4th ఆప్షన్. ఇక్కడ మనకు చూడండి. ఓకే, ద్వినామీకరణని ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నారు. ఆన్సర్ చూడండి అమ్మా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి 10 to 12 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఈచ్ నుండి చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ 10 minutes. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కామెంట్ చేయండి అమ్మా. ఫాస్ట్గా. ఆన్సర్ చూసినట్లయితే కార్లిస్ లెనియస్ అమ్మా. ఆప్షన్ ఎవరైతే 4 పెట్టారో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా.
కార్లెస్ లెన్నిస్ అనే పర్సను మనకి ఈ బైనామియల్ నామికల్చర్ అనే ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బైనామికర్ ఇతను ద్వినామీకరణం ద్విపదం ఇచ్చాడు కదా, అవి ఏంటి అవి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఇతను అది అయిపోయిందమ్మా. కార్లెస్ లెన్నిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కార్లెస్ లెన్నిస్ పెడతారో వాళ్ళదే మనకి రైట్ ఆన్సర్. వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి, వాళ్ళందరూ లైక్ చేయండి. ఇక్కడ ద్విపద నామీకరణం అన్నారు కదా, ఆ ద్విపదాలు ఏంటి అనేది చెప్పండి ఫాస్ట్గా. కార్లెస్ వెరీ గుడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. ద్విపద నామీకరణాన్ని ప్రవేశపెట్టింది కార్లెస్ లినియస్, రైట్. ఆ ద్విపద అంటే ఏంటి? ఆ రెండు పదాలు ఏంటమ్మా? ఆ రెండు పదాలు మీకు తెలిస్తే చెప్పాలి ఫాస్ట్గా. ఆ రెండు పదాలు ఏంటి అవి? ఇతను ఈ కార్లెస్ లెనియస్ వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే స్వీడస్ అండి. స్వీడస్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కార్లెస్ లెనియస్. డిఎన్ఏ ఆర్ఎన్ఏ కాదమ్మా. డిఎన్ఏ రాజు నాని, డిఎన్ఏ ఆర్ఎన్ఏ కాదు. ఇంకా ఆ వర్గీకరణ చూసినట్లయితే మనకి కొంతమంది వేరే వేరే పదాలతో ఇచ్చారమ్మా. ఇతను ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కార్లెస్ లెనియస్. ఏ ఇయర్లో అంటే మనకి ఇతను ఏ దేశస్థుడు అంటే స్వీడస్ సంబంధించిన దేశస్థుడు. పబ్లికేషన్ స్పీసీస్ ప్లాంటోరియం. ఇంకా కొంచెం జాతి ప్రజాతి. వెరీ గుడ్. జాతి ప్రజాతి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇతను ద్విపద నామీకరణం చూసినట్లయితే జాతి అని ప్రజాతి అని రెండు పేర్లు ఇవ్వడం జరిగింది. జాతి అదేవిధంగా ప్రజాతి అని రెండు పేర్లు ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే కార్లెస్ లెనియస్. ఇతన్ని ఏమని పిలవడం జరుగుతుంది మీకు తెలిస్తే ఫాస్ట్గా కామెంట్ చేయండి. కార్లెస్ లెనియస్ని ఇంకేమని పిలుస్తారు? జాతి ప్రజాతి అని రెండు పేర్లు ఇవ్వడం జరిగింది వర్గీకరణలో. అవి ఏ భాషలో పెట్టాలి అనేది కూడా చెప్పడం జరిగిందండి. ఏ లాంగ్వేజ్లో, ఆ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లో ఏమంటారు సార్? దీన్న జెనిసస్ స్పీసెస్ అని పిలవడం జరుగుతుందమ్మా. జెనిసస్ అండ్ స్పీసెస్ అని పిలవడం జరుగుతుంది. అతను జెనిసస్ అండ్ స్పీసెస్ ఇంగ్లీష్లో, తెలుగులో జాతి ప్రజాతి. ఇతను ఏ భాషలో ఈ పేర్లు అనేవి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో ఇక ఆన్సర్ చేయనమ్మా. టైమ్ వీ నీడ్ కవర్ మోర్ క్వశ్చన్స్ సార్. ఓకే, ఇతను ఏ భాషలో అంటే లాటిన్ భాషలో పెట్టాలి అని ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ టాక్సనామీ అని పిలవడం జరుగుతుందండి. ఫాదర్ ఆఫ్ టాక్సనామీని ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే కార్లెస్ లెనియస్ అండి. నెక్స్ట్ మెండలిఫ్ని ఏమని మెండలిఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మా? ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్లు కవర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద టాపిక్. ఫాదర్ ఆఫ్ టాక్సనామీని పిలవడం ఎవరిని పిలుస్తారు అంటే కార్లెస్ లెనియస్ని పిలవడం జరుగుతుంది. ఏ భాషలో అంటే లాటిన్ భాషలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. జాతి ప్రజాతి ద్విపద నామీకరణాన్ని ఎలా అంటే లాటిన్ భాషలో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెండలిఫ్ గురించి చెప్పండి అమ్మా. మెండలిఫ్ ఏంటమ్మా? మెండలిఫ్ గురించి 2 పాయింట్స్ చెప్పండి సార్. టాక్సనామీ గురించి. టాక్సనామీ అంటే మనకి క్లాసిఫికేషన్ అమ్మ, అంటే వర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. వర్గీకరణ గురించి టాక్సనామీ. ఇక్కడ మెండలిఫ్ గురించి చెప్పండి అమ్మా. మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారా? మెండలిఫ్ పీరియాడిక్ టేబులేనా? పీరియాడిక్ టేబుల్ సార్. వెరీ గుడ్. పీరియాడిక్ టేబుల్. మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ఎక్కడ వస్తుంది? కెమిస్ట్రీలో వస్తుంది. తర్వాత జాన్ డాల్టన్ గురించి చెప్పండి అమ్మా. జాన్ డాల్టన్ వెరీ గుడ్. పీరియాడిక్ టేబుల్ ఫర్ మెండలిఫ్. వెరీ గుడ్. జాన్ డాల్టన్ గురించి చెప్పండి అమ్మా. జాన్ డాల్టన్ పీరియాడిక్ టేబుల్. సే ఇన్ ఇంగ్లీష్ సార్. పీరియాడిక్ టేబుల్ అమ్మా. ఆవర్తన పట్టిక కోసం మెండలిఫ్ ఆవర్తన పట్టిక అంటారు కదా. ఆవర్తన పట్టిక. వెరీ గుడ్. ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్. జాన్ డాల్టన్ చూసినట్లయితే దేనికోసం అండి? అటామిక్ స్ట్రక్చర్స్ కోసం చెప్పడం జరిగింది. జాన్ డాల్టన్ ప్రకారము
అది విభజించడానికి వీలు లేని కణాల గురించి చెప్పడం జరిగింది కదా, కెమిస్ట్రీ జాన్ డాల్టన్. వెరీ గుడ్. సరే, అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, సెరికల్చర్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది అంటున్నాడు. ద టర్మ్ సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఫిష్ ఫార్మింగా, సిల్క్ ఫార్మింగా, బర్డ్ ఫార్మింగా, బీ ఫార్మింగా? చేపల పెంపకమా, పట్టు వ్యవసాయమా, పక్షుల పెంపకమా, తేనెటీగల పెంపకమా? చెప్పండి అమ్మా ఫాస్ట్గా ఆన్సర్. ఫాస్ట్గా కామెంట్ చేయండి. సిల్క్ వార్మింగ్, బీ ఎపికల్చర్, సిల్క్ వార్మింగ్, సిల్క్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అమ్మా ఫాస్ట్గా. సెరికల్చర్ చెప్పండి అమ్మా. సెరికల్చర్ దేనికి సంబంధించి? 2 సతీష్ నితీష్. ఎవరైతే ఆన్సర్ లేదు, ఆన్సర్ లాక్ చేయనా? మీ ఆన్సర్ ఫాస్ట్గా కామెంట్ చేయండి. 2 పట్టు వ్యవస్థ. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. సిల్క్ వార్మింగ్, ఎపికల్చర్ తేనెటీగలు, ముర్గా 2 దాన్ని 2 సిల్క్ వార్మింగ్. ఇక ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా. ఎవరైతే సిల్క్ కల్చర్ అని పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ సింబల్ పెట్టండి. ఇక్కడ మనకి సిల్క్ కల్చర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ చూసినట్లయితే సిల్క్ కల్చర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సిల్క్ కల్చర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిల్క్ కల్చర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సిల్క్ కల్చర్ దేనికంటే, సెరికల్చర్ దేనికంటే సిల్క్ వార్మింగ్కి. మనకి ఫిష్ దేనికమ్మా? ఫిష్ని ఏమంటామమ్మా? ఫిష్ కల్చర్ని ఏమని పిలుస్తాము? పిసి కల్చర్ అను. వెరీ గుడ్, వెరీ గుడ్. నీలి విప్లవము, ఫిష్ ఫార్మింగ్, నీలి విప్లవము. ఓకే, ఫిష్ ఫార్మింగ్ని ఏమని పిలుస్తారు? ఫాస్ట్గా చెప్పండి. ఫిష్ కల్చర్ని, ఫిష్ ఫార్మింగ్ని ఏ కల్చర్ అంటారు? చేపల పెంపకాన్ని ఏ కల్చర్ అని పిలవడం జరుగుతుంది? పిసి కల్చర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సాగర్. యాక్వేరియం అంటే చేపలు ఉండే ప్రదేశం అమ్మ. మనకి బాక్సులు పెట్టి చేపలు పెంచుతారు కదా, అవి యాక్వేరియం అని పిలవడం జరుగుతుంది. పిసి కల్చర్ అమ్మ. పిసి కల్చర్. ఫిష్ వార్మింగ్ని పిసి కల్చర్ అని పిలవడం జరుగుతుంది. పిసి కల్చర్ అని చెప్తారు. బర్డ్ ఫార్మింగ్ ఏమని పిలుస్తారమ్మా? బర్డ్ ఫార్మింగ్. పక్షుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? బర్డ్ ఫార్మింగా? పక్షుల పెంపకాన్ని ఏమని పిలుస్తారమ్మా? పక్షుల పెంపకాన్ని ఏమంటారు? ఫాస్ట్గా. పక్షుల పెంపకాన్ని పౌల్ట్రీ కోడిగుడ్లకు సంబంధించిందన్నాం. పౌల్ట్రీ బౌల్డ్ ఫార్మింగ్. ఓకే. నెక్స్ట్ బీ ఫార్మింగ్ అంటే ఏంటమ్మా? బీ ఫార్మింగ్ తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తామమ్మా? తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని పిలవడం జరుగుతుంది. ఎపికల్చర్ అంటాము. ఎపికల్చర్. పక్షుల ఫార్మింగ్ని ఏమంటామంటే ఎవికల్చర్ అని పిలవడం జరుగుతుంది. ఎవికల్చర్. మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఎవికల్చర్ని మనకి ఏవియేషన్ అంటే ఏంటమ్మా? ఏవియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగిరేవండి. ఫర్ ఎగ్జాంపుల్ విమానాలు ఎగురుతున్నాయి కదా, విమానాల మినిస్టర్ని ఏమని పిలుస్తారు? ఏవియేషన్ మినిస్టర్ అని పిలుస్తారు. అంటే పక్షులు కూడా ఎగురుతాయి కదా, కాబట్టి ఎవికల్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బీ ఫార్మింగ్ చూసినట్లయితే ఎపికల్చరు, ఇది ఎవికల్చర్ అని పిలవడం జరుగుతుందండి. ఎవి అంటే మనకి ఏవియేషన్కి సంబంధించి ఎగురుతున్నాయి కాబట్టి దాన్ని ఎవికల్చర్ అని పిలుస్తారు. బీ ఫార్మింగ్ని ఎపికల్చర్ అని పిలుస్తారు. సిల్క్ వార్మింగ్ని సెరికల్చర్ అంటారు. ఫిష్ వార్మింగ్ని పిసికల్చర్ అంటారు. ఇప్పుడు నాకు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నథాలజీ నాకు కామెంట్ చేయండి అమ్మా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పక్షుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా చేయండి అమ్మా. సలీం అలీ. వెరీ గుడ్.
పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? చేయండి అమ్మా, ఫాస్ట్గా కామెంట్ చేయండి. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆర్నథాలజీ. చార్లెస్ డార్వినా? చార్లెస్ డార్విన్ కాదమ్మా, జీవ పరిణామ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్. ఆర్నథాలజీ వెరీ గుడ్ బాబు. ఆర్నథాలజీ చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక ఫైర్ సింబల్ పెట్టండి అమ్మా, ఫైర్ సింబల్ వేయండి. ఆర్నథాలజీ వెరీ గుడ్. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నథాలజీ అంటామంట. ఆర్నథాలజీ అని పిలవడం జరుగుతుంది. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఆర్నథాలజీ అంటే సలీం అలీ. ఇంకా దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ప్రక్సిరాజ్ రోబోట్ 2.0 ఆర్నథాలజీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నథాలజీ అంటే సలీం అలీ. సంరక్షణ కేంద్రము ఏ స్టేట్లో ఉంది? ఫాస్ట్గా చెప్పండి అమ్మా. సలీం అలీ సంరక్షణ కేంద్రము ఏ స్టేట్లో ఉంది? సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడుంది? కామెంట్ చేయండి అమ్మా. నేను అడుగుతున్న క్వశ్చన్ చూడండి క్లారిటీగా. సలీం అలీ బర్డ్ శాంచురీ ఎక్కడుంది అంటే చెప్పండి. సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఫాస్ట్గా కామెంట్ చేయండి. జేకే జమ్మూ అండ్ కాశ్మీర్. రాజస్థాన్. జమ్మూ అండ్ కాశ్మీర్ వెరీ గుడ్. కేరళ. రాజు నాని కేరళ అంట. గోవా. ఇక్కడ చూడండి అమ్మా, జమ్మూ అండ్ కాశ్మీర్. సలీం అలీ. ఇక్కడ మనకి ఆన్సర్ చెప్తాను. సలీం అలీ బర్డ్ శాంచురీ ఎక్కడుందంటే గోవాలో ఉంది. నేషనల్ పార్క్ ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందమ్మా. ఇది ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. సలీం అలీ బర్డ్ శాంచురీ ఎక్కడుందంటే గోవాలో ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయమ్మా. ఓకేనా? వెరీ గుడ్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? మ్యాక్సిమం అందరూ తేలిపోతున్నారు. బర్డ్ అయితే గోవా. ఓకే, ఇక్కడ మనకి గోవా చూసినట్లయితే బర్డ్ సెంచరీ గోవా. తేలిపోతారు. వెరీ గుడ్. తేలిపోతారు కదా. గోవాలో మనకి బర్డ్ సెంచరీ ఉంది. అదే మనకి నేషనల్ పార్క్ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సలీం అలీని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఆర్నథాలజీ. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆర్నథాలజీ. పక్షుల ఫార్మింగ్ని ఏమంటాము అంటే ఎవికల్చర్. ఇది ఈ లింక్లో చదువుకుంటే మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? నేషనల్ పార్క్ చూసినట్లయితే ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అమ్మా. సిల్క్ వామ్లో చూసినట్లయితే మనకి అత్యంత నాణ్యమైన పట్టు అంటారు. అత్యంత నాణ్యమైన సిల్క్ ఏంటి? అత్యంత నాణ్యమైన పట్టు ఏంటి? చెప్పండి అమ్మా. పప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఓకే, ఈ క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఈ క్వశ్చన్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సిల్క్ వార్మింగ్ చూడండి. అత్యంత చూసినట్లయితే అత్యంత నాణ్యమైన సిల్క్ ఏంటమ్మా? అత్యంత నాణ్యమైన సిల్క్ ఫైబర్ రయన మల్బారీ లీవ్స్. వెరీ గుడ్ సాగర్. మల్బారీ లీవ్స్ అనేవి అత్యంత నాణ్యమైన. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అమ్మా ఫాస్ట్గా. మల్బారీ పట్టు అత్యంత నాణ్యమైన పట్టు ఏదంటే మల్బారీ పట్టు అమ్మ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కణము యొక్క ఆత్మీయత్వ సంచులు అని ఏ కణ అవయాన్ని పిలుస్తారు? విచ్ సెల్ ఆర్గనెల్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. కణము యొక్క ఆత్మీయత్వ సంచులని ఏ కణ అవయాన్ని పిలుస్తారు? ఆప్షన్ లైజోజోమ్స్, న్యూక్లియస్, మైట్రోకాండియా, సెంట్రోజోమ్. లైజోజోమ్ ఆన్సర్ అంట్రేబియా 1 లాక్ సార్ 1 ఫైర్ 3 అంట. మైట్రోకాండియా అంట 1. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. వై చూజ్డ్ ఓన్లీ 2021, 22, 20 ప్రీవియస్. ఎందుకు అంటే అప్పుడే లాస్ట్గా మనకి ఏం జరిగింది అంటే ఎన్టీపీసీ జరిగిందమ్మా. అందువల్ల ఆ క్వశ్చన్స్ ఏమైనా ఎన్టీపీసీ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది.
లాస్ట్ ఎగ్జామ్ అదే కాబట్టి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటమ్మా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అందువల్ల ఆ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. లైజోజోమ్స్ న్యూక్లియస్, మైట్రోకాండ్రియా, సెంట్రోజోమ్. లైజోజోమ్ కేంద్రకం, మైట్రోకాండ్రియా, సెంట్రోజోమ్. చెప్పండి అమ్మా. హాయ్ సత్య సార్, ఐఎమ్ బ్యాక్. వెరీ గుడ్ అమ్మా. కామెంట్ ఫాస్ట్గా లైక్ చేయండి. ఆన్సర్ ఏంటమ్మా? 1 2 టైప్స్, 70s 80s. వెరీ గుడ్. రైజోజోమ్లో 2 రకాలు, 70s 80s. ఇక్కడ మనకి ఎవరైతే ఆన్సరు 1 పెట్టారో వాళ్ళందరూ ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా. లైజోజోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. లైజోజోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, లైజోజోమ్. అందరూ లైక్ సింబల్ పెట్టండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళందరూ ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే లైజోజోమ్స్ అండి. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆత్మహత్య సంచులు అని పిలవడం జరుగుతుందండి. ఇది చూసినట్లయితే ఇది అతి చిన్న కణజాలం, చిన్నదండి. ఇది స్మాలెస్ట్ కణం అండి, స్మాలెస్ట్ సెల్. ఇక్కడ చూసినట్లయితే ఆహార కొరత, అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కణము విచ్ఛిత్తుకు ఉపయోగపడుతుందమ్మా. ఇది కణం విచ్ఛిత్తుకు ఉపయోగపడుతుంది. అందువల్లే వీటిని ఏమని పిలుస్తారు అంటే స్మాలెస్ట్ సెల్ అమ్మా. లైజోజోమ్ని స్మాలెస్ట్ సెల్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఆహార కొరత, అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు కణం విచ్ఛిత్తుకు ఉపయోగపడుతుంది. అందువల్లే దీన్ని ఏమని పిలుస్తారు అంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఇంకేమని పిలుస్తారు అంటే ఆటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలవడం జరుగుతుందమ్మా. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆటమ్ బాంబ్ ఆఫ్ సెల్ అని కూడా పిలుస్తారు. ఆటమ్ బాంబ్ ఆఫ్ సెల్ అని దేన్ని పిలుస్తారు అంటే లైజోజోమ్ని పిలవడం జరుగుతుంది. లైజోజోమ్స్. ఏం సార్ మమ్మల్ని పట్టించుకోరా? ఓకేనమ్మా. ఇక్కడ చూడండమ్మా, ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. సూసైడ్ బ్యాగ్స్ అంటున్నారు. ఓకే, సూసైడ్ బ్యాగ్ ఇస్ ద రైట్ ఆన్సర్, లైజోజోమ్స్. న్యూక్లియస్ గురించి మీకు తెలిసిన పాయింట్స్ చెప్పండి అమ్మా. ఆటమ్ బాంబ్ ఆర్ బర్స్ట్. ఎస్, ఇక్కడ ఆత్మహత్య సంచులు అంటే సూసైడల్ బ్యాగ్స్. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తారమ్మా? లైజోజోమ్స్, ఆటమ్ బాంబ్ ఆఫ్ సెల్ అని కూడా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ మైట్రోకాండ్రియాని ఏమంటారమ్మా? సోల్ ఆఫ్ ద సెల్. మైట్రోకాండ్రియాని ఏమని పిలుస్తారు? ఫాస్ట్గా చెప్పండి. మైట్రోకాండ్రియాని ఏమని పిలుస్తారు? బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అండ్ న్యూక్లియర్ బాంబ్, కణభాండాగారం, మైట్రోకాండ్రియా. వెరీ గుడ్ ఆద్య. కణభాండాగారం. న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ రాబర్ట్ బ్రౌన్. వెరీ గుడ్. న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ రాబర్ట్ బ్రౌన్ ఇన్ 800s, రైట్? మనకి న్యూక్లియస్ని కనుక్కున్నది తనేనమ్మా. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. వెరీ గుడ్ అమ్మా. మైట్రోకాండ్రియాని ఏమని పిలుస్తారు అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. పవర్ హౌస్. వెరీ గుడ్. పవర్ హౌస్. వెరీ గుడ్. బ్రెయిన్ ఆఫ్ ద సెల్, పవర్ హౌస్. వెరీ గుడ్. ఇక్కడ మైట్రోకాండ్రియాని ఏమని పిలుస్తారు అంటే వెరీ గుడ్, పవర్ ఆఫ్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. పవర్ ఆఫ్ హౌస్ అని. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియస్ అంటే ఏంటమ్మా? కేంద్రకం గురించి చెప్పండి. కేంద్రకం గురించి చెప్పండి అమ్మా. కేంద్రకం. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫాస్ట్గా. సాగర్ బఫరింగ్ ఏం లేదమ్మా, నీట్గా ఉంది. న్యూక్లియస్ గురించి చెప్పండి అమ్మా. న్యూక్లియస్ గురించి చెప్పండి ఫాస్ట్గా. న్యూక్లియస్ అంటే ఏంటమ్మా? కేంద్రకము అంటాం. కేంద్రకం చూసినట్లయితే మనకి అతిపెద్ద కణమమ్మా కేంద్రకం. ఇక్కడ మైట్రోకాండ్రియా. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, నేను న్యూక్లియస్ గురించి అడుగుతున్నాను. న్యూక్లియస్ గురించి సెంటర్ ఆఫ్ ది సెల్. వెరీ గుడ్. న్యూక్లియస్ ఆఫ్ డిఎన్ఏ. మనకి డిఎన్ఏలు ఓకే, న్యూక్లియస్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి. నాకు ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫుల్ ఫాము. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి. కంట్రోల్ సెంటర్. బ్రెయిన్ ఆఫ్ ది సెల్. న్యూక్లియస్ ఏవో 2గా డివైడ్ చేసి సెంట్రోజోమ్. ఇక్కడ నాకు డిఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి, ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే. వెరీ గుడ్. డిఎన్ఏ అంటే ఏంటమ్మా? ఫుల్ ఫామ్ డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా? ఇక్కడ మనకి అందరూ లైవ్లో పార్టిసిపేట్ అమ్మా. అందరూ లైక్ చేయండి అమ్మా. ఫస్ట్
లైక్ చేసి వీటి యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. డిఎన్ఏ ఆర్ఎన్ఏ, వెరీ గుడ్. డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, వీటి యొక్క ఫుల్ ఫామ్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. రైబో న్యూక్లిక్ యాసిడ్, వెరీ గుడ్. మాస్టర్ ఆఫ్ ది సెల్ అమ్మ, మాస్టర్. ఇది అతిపెద్ద కణం అమ్మ, కేంద్రకం అనేది అతిపెద్ద కణం. ఓకేనా? ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? డిఎన్ఏ యొక్క చెప్పారు కదా, డిఎన్ఏ యొక్క ఫుల్ రైబో న్యూక్లిక్ యాసిడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే యుకారిక్ కణాల్లోని కింది వాటిలో ఏ అవయవాన్ని ఆత్మహత్య సంచులు అని కూడా పిలుస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానెల్ ఆఫ్ యుకారియోటిక్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సూసైడల్ బ్యాగ్స్? మైటోకాండియా, గోల్గి బాడీ, క్లోరోప్లాస్టా, లైజోజోమ్స్. మైటోకాండియా, గోల్గి శరీరం, క్లోరోప్లాస్టా, లైజోజోమ్. చెప్పండి అమ్మా ఫాస్ట్గా ఆన్సర్. ఇప్పుడే చెప్పాము ఆన్సర్ ఫాస్ట్గా. వెరీ గుడ్. సాయి కర్రీ, మహేంద్ర, నరేంద్ర, రవికుమార్, వెరీ గుడ్. లైజోజోమ్ ఇప్పుడే చెప్పారు, వెరీ గుడ్. ఇప్పుడే చెప్పానమ్మా, లాస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేశాను. ఆప్షన్ 3 సార్, వెరీ గుడ్. సూపర్. ఐపీఎస్ శాఖ వస్తారు వైజాగ్. ఇక్కడ ఆన్సర్ చెప్పండి అమ్మా ఫాస్ట్గా. లైజోజోమ్, వెరీ గుడ్. రవికుమార్, పుష్ప, పప్పి, వెరీ గుడ్. శ్రీ. నెక్స్ట్ ఇక్కడ మనకి మైట్రోకాండియా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు బఫర్ అవుతుంది సార్. ఇక్కడ ఎవరికి బఫర్ అవ్వట్లేదమ్మా, ఒకసారి చూడండి. సాగర్ చూడండి, ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఇక్కడ మనకి లైసోజోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మీ క్వశ్చన్ కోసం. ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ నాకు క్లోరోప్లాస్టా అంటే ఏం చెప్పండి అమ్మా. క్లోరోప్లాస్టా అంటే ఆల్ క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. వెరీ గుడ్. ఆద్య, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మైట్రోకాండియా అంటే చెప్పుకున్నాం. పవర్ ఆఫ్ హౌస్ అని. తర్వాత క్లోరోప్లాస్టా అంటే మీకు తెలుసు హరిత రేణువులు ఏ కలర్లో ఉంటాయమ్మా? హరిత రేణువులు ఏ కలర్లో ఉంటాయి మీకు తెలిస్తే ఫాస్ట్గా కామెంట్ చేయండి. క్లోరోప్లాస్ట్ ఏ కలర్లో ఉంటాయి? హరిత రేణువులు ఏ కలర్లో ఉంటాయి? ఫాస్ట్గా. ఈ హ్యాజ్ యూజ్డ్ ఇమ్ డేటా చూడండి. క్లోరోప్లాస్టా అంటే ఏ కలర్లో ఉంటాయమ్మా? గ్రీన్, వెరీ గుడ్. క్లోరోప్లాస్ట్ హరిత రేణువులు ఏ కలర్లో ఉంటాయి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వెరీ గుడ్, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, గ్రీన్. నెక్స్ట్ మైట్రోకాండియా అయిపోయింది, లైజోజోమ్స్ అయిపోయింది. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? గ్రీన్ అండ్ ఎల్లో సార్. గ్రీన్, వెరీ గుడ్. గ్రీన్ మనకి ఆకుపచ్చ మనకి క్లోరోప్లాస్టా అంటే ఏంటంటే మనకి దాన్ని ఏమంటామంటే క్లోరోప్లాస్టా అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి సార్. నెక్స్ట్ చిన్న డౌట్ సార్, లూసెంట్ జిఎస్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయా? లూసెంట్ అనేది అవుతుందమ్మా, మనకి తక్కువ టైంలో కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ లూసెంట్తో మీరు ఎక్కువ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. లూసెంట్ సరిపోతుంది, కానీ మీరు ఎక్కువ లూసెంట్ చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలి, అప్పుడు మీకు సరిపోతుంది. ఓన్లీ లూసెంట్తో మీకు థియరీ వస్తుంది, మీకు బిట్స్ చేయడం క్యాపబిలిటీ రాదు. కాబట్టి లూసెంట్తో పాటుగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ చేశారనుకోండి క్లియర్ అవుతుంది. ఓన్లీ గ్రీన్ కలర్, ఎస్. లూకోప్లా ఇక్కడ ఆన్సర్ చూడండమ్మా. రంగు లేని ప్లాస్టిడ్ని ఏమంటారు? కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఆర్ కాల్డ్ ల్యూకోప్లాస్టా, ఎపికోప్లాస్టైడ్స్, క్లోరోప్లాస్టైడ్స్, క్రోమోప్లాస్టైడ్స్. బ్యాండ్ ఎయిడెడ్, ఎపికోప్లాస్టైడ్, క్లోరోప్లాస్టైడ్స్, క్రోమోప్లాస్టైడ్స్. చెప్పండి అమ్మా ఫాస్ట్గా. ప్లాస్టైడ్స్, రంగు లేని ప్లాస్టైడ్స్ ఏంటమ్మా? ల్యూకోప్లాస్టైడ్, వెరీ గుడ్. చిన్న 1 లాక్ సార్, వెరీ గుడ్. క్లోరోప్లాస్ట్ ఇంకా రవికుమార్ 1, వెరీ గుడ్. రమేష్ 1. ల్యూకో మీన్స్ కలర్లెస్, వెరీ గుడ్ అమ్మా. ల్యూకో మీన్స్ కలర్లెస్, వెరీ గుడ్. సూపర్, అందరూ ఆన్సర్ చేస్తున్నారు. ఇదే ఫైర్ మీ ఎగ్జామ్లో కూడా చూపిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందమ్మా. ఎగ్జామ్లో కూడా బాగా ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 1. ఆద్య 1. శ్రీనివాస్ రాథోడ్ ల్యూకోప్లాస్ట్, వెరీ గుడ్. సో ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో వాళ్ళందరూ కూడా హార్ట్ సింబల్ పెట్టండి అమ్మా. ఎవరైతే 1 పెట్టారో ఆన్సర్ వాళ్ళందరూ హార్ట్ సింబల్ పెట్టండి. ల్యూకోప్లాస్ట్, వెరీ గుడ్.
థ్యాంక్ యూ సో మచ్ సేయింగ్ క్లాస్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మనకి ల్యూకోప్లాస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ల్యూకోప్లాస్టా. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చెప్పండి సార్. ఇవన్నీ మేము చేస్తున్నది డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీగా చేస్తున్నామమ్మా. నరేంద్ర నీలపాటి ఒకసారి మేము అందరం కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే లాస్ట్ మీరు ఛానల్లో చూస్తే ప్రతిరోజు లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఉంటాయమ్మా. ఓకేనా. ఇక్కడ మనకి ల్యూకోప్లాస్ట్ చూసినట్లయితే ప్లాస్టైడ్లు చూసినట్లయితే ఈ ప్లాస్టైడ్లు మనకి ఓన్లీ ప్లాస్టైడ్స్ ఇవన్నీ ఓన్లీ మొక్కల్లో మాత్రమే ఉంటాయమ్మా. ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి, మొక్కల్లో మాత్రమే ఉంటాయి, మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఇవి మొక్కల్లో మాత్రమే ఉంటాయి. అవి ఎన్ని రకాలు అంటే 2 రకాలు. వర్ణరహిత ప్లాస్టైడ్లు, వర్ణ ప్లాస్టైడ్లు అని 2 రకాలమ్మా. వర్ణరహిత ప్లాస్టైడ్లు వర్ణ ప్లాస్టైడ్లు అని 2 రకాలమ్మా. వర్ణ ప్లాస్టైడ్లు ఇవి ఎక్కడుంటాయంటే మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఇంకే జంతువుల్లోనూ శిలీంధ్రాలను ఇంకెక్కడ కూడా ఉండవు. ప్లాస్టైడ్లు అనేవి చూసినట్లయితే మనకి ఒక్క మొక్కల్లో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ కూడా ఉండవు. వర్ణ ప్లాస్టా చెప్పండి అమ్మా. ఇంకా ఇక్కడ టెల్ మీ ఇంగ్లీష్ సార్. ఇక్కడ చూడండి అమ్మా. ప్లాస్టైడ్స్ ఓన్లీ ఇన్ ప్లానెట్స్ అమ్మా. ఓన్లీ ఇన్ ప్లానెట్స్. It have a 2 types. First one is చూసినట్లయితే వర్ణరహిత అదేవిధంగా వర్ణరహిత మున్ను వర్ణం కలిగి ఉంటుందమ్మా. వర్ణరహిత చూసినట్లయితే ల్యూకోప్లాస్టా. వర్ణం కలిగి ఉన్నది చూసినట్లయితే మనకి క్లోరోప్లాస్టా అదేవిధంగా క్రోమోప్లాస్టా అనే క్రోమోప్లాస్టా అనే 2 ఉంటాయమ్మా. వీటికి రంగు ఉంటుంది. క్లోరోప్లాస్టా అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటుందమ్మా. ఆకుపచ్చ కలర్లో. ఇవి ఎలా అంటే గ్రీన్ అమ్మా, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి నీలం, ఇవి ఏంటంటే నీలం కలర్లో ఉంటాయి. ఇవి నీలం కలర్లో ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఆకుపచ్చ, అదే క్లోమోప్లాస్ట్ అంటే ఇవి క్లోరోప్లాస్ట్ చూసినట్లయితే ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. అదేవిధంగా క్రోమోప్లాస్ట్లో చూసినట్లయితే మనకి నీలము అదేవిధంగా ఎరుపు కలర్లో ఉంటాయమ్మా. ల్యూకోప్లాస్ట్లో కలర్ అనేది ఉండదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్లాస్టసైడ్స్ అవుతుంది. ప్లాస్టసైడ్స్ అనేవి అవుతాయి. ప్లాస్టసైడ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఇక్కడ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సార్ ఆర్ఆర్బీ ఏఎల్పి ఆన్లైన్ క్లాస్ కావాలి సార్. అన్నీ ఉంటాయమ్మా. ఒకసారి దీనికి ఆన్సర్ చేయండి. గ్రీన్ క్లోరోప్లాస్టసైడ్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ కింది వాటిలో మొక్కల్లో మాత్రమే ఉండే కణాలు ఏవి? ఫాస్ట్గా చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిల్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్? వాక్యూలసా, ప్లాస్టైడ్సా, మైట్రోకాండియా, లైజోజోమా? వాక్యూల్స్, ప్లాస్టైడ్, మైట్రోకాండియా, లైజోజోమా అండి. ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. ఇప్పుడే చెప్పానమ్మా, దీనికోసం డిస్కస్ చేశాను. కింది వాటిల్లో మొక్కల్లో మాత్రమే ఉండే కణంగాలు ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిల్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్? చెప్పండి అమ్మా. వాక్యూల్సా, ప్లాస్టైడ్సా, మైట్రోకాండియా, లైసోజోమా? ఫాస్ట్గా. 2 మ్యాచోస్టార్, ప్లాస్టిసైడ్స్. లాస్ట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ గురించి చెప్పడం జరిగిందమ్మా. ఈ ప్లాస్టిసైడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మొక్కల్లో మాత్రమే ఉంటాయి. జంతువుల్లో, శిలీంధ్రాల్లో ఇంకెక్కడ కూడా ఉండవు. ప్లాస్టిసైడ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి వర్ణరహితము, ఒకటి వర్ణము. వర్ణరహితం చూసినట్లయితే ల్యూకోప్లాస్టా, వర్ణం చూసినట్లయితే క్లోరోప్లాస్ట్ అని కలిగి ఉంటాయి ప్లాస్టిసైడ్స్.
సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇక్కడ ఆన్సరు ఇంకా వస్తుందమ్మా, వస్తుంది పార్ట్ 5 వస్తుందమ్మా. పార్ట్ 5 వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. పార్ట్ 5 అనేది త్వరలో వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లాస్టిసైడ్స్ అమ్మా, ప్లాస్టిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ మైట్రోకాండియా అంటే దీన్ని ఏమని చెప్పుకున్నాం, పవర్ ఆఫ్ హౌస్ అని చెప్పుకున్నాం. మైట్రోకాండియా సెల్స్లో ఉంటుంది. ఎస్, ఇక్కడ మనకి మైట్రోకాండియా చూసినట్లయితే పవర్ ఆఫ్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కణ భాండాగారం అని పిలవడం జరుగుతుంది. కణ భాండాగారం అని దేన్ని పిలుస్తాము అంటే మైట్రోకాండియా. లైసోజోమ్ని ఏమని పిలుస్తాము అంటే లైసోజోమ్ని సూసైడల్ బ్యాగ్స్ అని పిలవడం జరుగుతుంది. లైసోజోమ్ని సూసైడల్ బ్యాగ్స్ అని పిలవడం జరుగుతుంది. ఆత్మహత్య సంచులు అని పిలవడం జరుగుతుందమ్మా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఎవరైతే 2 పెట్టారో వాళ్ళందరూ కూడా వ్యాక్యూల్స్ ఇది ఒక జంతు కణం అమ్మ. వ్యాక్యూల్స్ అనేది ఒక జంతు కణము. ఇవన్నీ వ్యాక్యూల్స్ అనే జంతు కణం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది మూత్రపిండ గొట్టాలు మరియు లాలాజల గ్రంథుల నాళాల పొరను ఏర్పరుస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ సలవరీ గ్లాండ్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాము. చెప్పండమ్మా. పొలుసుల ఎపిథాలియము, గ్లాండుల ఎపిథాలియము, క్యూబాయిడల్ ఎపిథాలియము, స్తంభ ఎపిథాలియము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ సలవరీ గ్లాండ్స్? చెప్పండమ్మా ఆన్సర్ ఫాస్ట్గా. 2 గ్లాండ్యులర్ ఎపిథాలియా. ఎపిథాలియా అంటే ఏంటమ్మా? ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఎపిథాలియా అంటే ఎపి అంటే ఏంటి? ఎపి అంటే ఏంటమ్మా? ఎపిథాలియా అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఎపిథాలియా ఎస్, వెరీ గుడ్. క్యూబాయిడల్ ఎపిథాలియా రైట్ ఆన్సర్. క్యూబాయిడల్ ఎపిథాలియా వెరీ గుడ్. శివరాపటి లీలాకి మనకి ఎపి అంటే మనకి ఈ లాలాజల గ్రంథంలో ఉంటేదమ్మా. ఎపి అంటే లోపల, గ్లానియం అంటే మనకి లోపల ఉండే గ్రంథంలో మనం ఏమంటామంటే ఇక్కడ క్యూబాయిడల్ ఎపిథాలియా అని పిలుస్తాము. సెలవరీ రిలేటెడ్ గ్లాండ్యులర్ ఎపిథాలియా. వెరీ గుడ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే క్యూబాయిడల్ ఎపిథాలియా అవుతుందమ్మా. క్యూబాయిడల్ ఎపిథాలియా ఆప్షన్. క్యూబాయిడల్ ఎపిథాలియా చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్లాండ్యులర్ ఎపిథాలియా కాదమ్మా. ఆన్సర్ ఇక్కడ కిడ్నీ దీనికి సంబంధించి క్యూబాయిడల్ ఎపిథాలియా. మనకి క్యూబాయిడల్ ఎపిథాలియా అనేది ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అవైలబుల్గా ఉన్నాయమ్మా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. అదేవిధంగా రీజనింగ్ చూసినట్లయితే నాన్ వెర్బల్ రీజనింగ్ అవైలబుల్గా ఉంది. మనకి జీకే, బయాలజీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జనరల్ స్టడీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, అవి చూడండి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఇవన్నీ కూడా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కొబ్బరి పట్టులో ఏ ఖనిజాలం దాన్ని గట్టిగా చేస్తుంది? ఇక్కడ చూడండి, కొబ్బరి పట్టు కోసం అడుగుతున్నాడు క్వశ్చన్. విచ్ టిష్యూ ఇన్ ద కోకోనట్ హస్క్ మేక్స్ ఇన్ హార్డ్ అండ్ స్టఫ్? గర్డ్ సెల్స్, పారిక్యూ సెల్స్, కోలినికమ్, అదేవిధంగా స్కార్లోనిక్యం. ఇవన్నీ కూడా కొంచెం టెర్మినాలజీ అప్రాక్స్. వెరీ గుడ్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ కొబ్బరి పొట్టులో ఉన్న టిష్యూని ఏమని పిలుస్తారు? గట్టిగా ఉన్న మనకి కొబ్బరికాయ ఉంటుంది కదమ్మా, కొబ్బరికాయలో అది అంటే గట్టిగా ఉండేదాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఓన్లీ ఆప్షన్ 4 సార్. వెరీ గుడ్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే అమ్మా ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 4 పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా.
స్కెర్లోనియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో పాల ప్రోటీను ఏది? ఫాస్ట్గా చెప్పండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మిల్క్ ప్రోటీన్? గ్లైసిన్, గ్లాక్టోజ్, రెనిన్, క్యాసియోన్. గ్లైసిన్, గెలాక్టోజ్, రెనిన్, కెసిన్. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. ఫాస్ట్గా. గెలాక్టోజా, కెసినా? టూ గెలాక్టోజ్, రెనిన్. మనకి పాలను పెరుగ్గా మార్చేది ఏంటన్నా? పాలని పెరుగ్గా మార్చే యాసిడ్ ఏమని పిలుస్తారు? పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియాని ఏమని పిలుస్తారు? గెలాక్టోజ్ అంటున్నారు చూడండి ఫాస్ట్గా. గెలాక్టోజ్. అది లాక్టోజ్ అమ్మా. లాక్టోజ్ అయితే అది లాక్టోజ్ అంటే లాక్టోజ్ ఏం చేస్తుంది? పాలను పెరుగ్గా మారుస్తుంది. చిన్నపిల్లల్లో పాలు అరగడానికి ఏమి ఇస్తారమ్మా? ఏది ఉంటుంది? లాక్టోబెసిల్లస్. వెరీ గుడ్, లాక్టోబెసిల్లస్. పాలు పెరుగ్గా మారడానికి ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందంటే లాక్టోబెసిల్లస్. లాక్టోబెసిల్లస్. లాక్టిక్ యాసిడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, లాక్టిక్ యాసిడ్. ఆన్సర్ ఏమవుతుందంటే కెసిన్ అవుతుందమ్మా. మనకి చిన్నపిల్లల్లో ఏముంటుందమ్మా? చిన్నపిల్లలు పాలు పెరుగ్గా మారడానికి ఏం వాడతారు? చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు పాలు అరగడానికి ఏం పెడతారు? ఇచ్చు వాటిలో పాలు ప్రోటీన్ ఏదని అడుగుతున్నాడు, చెప్పండి. పాలు. వెరీ గుడ్. రెనిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. రెనిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెనిన్ పుష్పలట. రెనిన్ అమ్మ. బూస్ట్. రెనిన్. బూస్ట్ చిన్నపిల్లలకి ఎవరమ్మా? బూస్ట్ చిన్నపిల్లలు వెంటనే తాగితే వాళ్ళకి అరగదు కాబట్టి మనకు పాలునే ఈ రెనిన్ ఉండడం వల్ల కొంచెం అరుగుతుంది పిల్లల్లో. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 ఈజ్ రెనిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. డాష్ లింగ నిర్ధారణ బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనం చెప్పనయ్యింది సార్. రెనిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మిల్క్ ప్రోటీన్ మనకు చూసినట్లయితే పాలలో ఇక్కడ కొన్ని బిట్లాడుతుంది, చెప్పండి అమ్మా. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్? చెప్పండి ఆన్సర్ ఫాస్ట్గా. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్? ఫాస్ట్గా చెప్పండి. వై కన్ఫ్యూజన్ సార్? ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరే సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పండి ఈజీగా. పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా ఏదండి? లాక్టోస్ బ్యాక్టీరియా. ఆ ఎంజైమ్ని ఏమంటాము? లాక్టిక్ యాసిడ్ అంటాం. చిన్నపిల్లల్లో పాలు అరగడానికి ఏం పెడతాము? రెనిన్ అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. డాష్ లింగన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్? శ్వేత విప్లవ పితామహుడిని ఏమని పిలుస్తారు? లాక్టోబెసిల్లస్. వెరీ గుడ్. వర్గీస్ కురియన్ నాయుడు. వర్గీస్ కురియన్. గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. వెరీ గుడ్. గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. వెరీ గుడ్. వర్గీస్ కురియన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆనంద్ డైరీ ఎవరు స్టార్ట్ చేశారండి? అమూల్. వర్గీస్ కురియనే ఫాదర్ ఆఫ్ వర్గీస్ కురియన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వచ్చేయండి ఇప్పుడు. పాల విప్లవాన్ని ఏమని పిలుస్తారమ్మా? పాల విప్లవాన్ని ఏమని పిలుస్తారు? మిల్క్ విప్లవాన్ని ఏమని పిలుస్తారమ్మా? శ్వేత విప్లవం అంటారు కదా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్? శ్వేత విప్లవం అని పిలుస్తారు. హరిత విప్లవ పితామహుడు ఎవరమ్మా? హరిత విప్లవ పితామహుడు. ఫాస్ట్గా చెప్పండి. హరిత విప్లవ పితామహుడు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్. వెరీ గుడ్. పాలు గురించి అయితే వైట్ అమ్మ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్? ఫాస్ట్గా. ఎంఎస్ స్వామినాథన్కి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది? ఫాస్ట్గా. ఎంఎస్ స్వామినాథన్కి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది? ఫాస్ట్గా చెప్పండి అమ్మా. ఎంఎస్ స్వామినాథన్కి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది? ఎంఎస్ స్వామినాథన్కి అవార్డులు వచ్చింది. భారతరత్న. వెరీ గుడ్. భారతరత్న. ఎంఎస్ స్వామినాథన్ని ఏమని పిలుస్తాము అంటే ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ పిలవడం జరుగుతుంది. అతనికి రీసెంట్గా భారతరత్న అవార్డు వచ్చింది. వెరీ గుడ్. భారతరత్న రీసెంట్గా వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందమ్మా కరెంట్ అఫైర్స్లో. భారతరత్న. వెరీ గుడ్. ఇక్కడ మనకి వెరీ గుడ్ సరే అప్రాక్స్ భారతరత్న. ఓకే. 1954లో మొట్టమొదటిసారిగా ముగ్గురికి ఇవ్వడం జరిగింది. RRR. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్ ముగ్గురికి ఇవ్వడం జరిగింది భారతరత్న. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేయండి అమ్మా. ఈ క్వశ్చన్కి మనకి ఇంకా తక్కువ టైం ఉంది. ఈ క్వశ్చన్లు అన్నీ చేద్దాం ఫాస్ట్గా. డాష్ లింగ నిర్ధారణకు బాధ్యత వహిస్తాయి? డాష్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్?
ప్లయోట్రాపిక్ జన్యువులు, ఆటోసోములు, అల్లోజోమ్స్, జర్మ్ సెల్స్. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. డాష్ లింగ నిర్ధారణకు బాధ్యత వహిస్తాయి. ఫాస్ట్గా. అల్లోజోమ్స్ అంటున్నారు. ఆటోజోమ్స్, అల్లోజోమ్స్, ఏదో క్లారిటీ ఇవ్వండి. పెలెంట్రోపిక్ జెన్సెస్, జర్మ్ సెల్స్. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. కావ్య జర్మ్ సెల్స్ అంటున్నారు. జర్మ్ సెల్స్ ఏం క్వశ్చన్ చూడండి అమ్మా. ఏదనేది లింగ నిర్ధారణకు బాధ్యత వహిస్తాయి అంటున్నారు. ఏంటవి? ఆల్టోజోమ్లా, జర్మ్ కణాలా? 3 అంటున్నారు. ఫాస్ట్గా. డీప్. రమ్య 2 అంట. రమ్య అల్లోజోమ్స్. ఇక్కడ ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఈజ్ ద ఆటోజోమ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద రైట్ అమ్మా. మనకి ఆటోజోమ్స్ కదా, జస్ట్ అల్లోజోమ్స్ అని చెప్తారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. XY క్రోమోజోములు, XX క్రోమోజోములు, అదేవిధంగా XY క్రోమోజోములు ఉంటాయి కదమ్మా. XX క్రోమోజోములు, XY క్రోమోజోములు. మానవుల్లో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి చెప్పండి ఫాస్ట్గా. XX క్రోమోజోములు, XY క్రోమోజోములు. వెరీ గుడ్ ఆద్య. XX క్రోమోజోములు, XY క్రోమోజోములు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్లోజోమ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 23 pairs. వెరీ గుడ్. XX ఫిమేల్, XY మేల్. ఓకే. XX. అందువల్లే లింగ నిర్ధారణకు ఏది బాధ్యత వహిస్తుంది అంటే ఎల్లోజోమ్స్ అమ్మా. ఆప్షన్ 23 pairs. వెరీ గుడ్. అత్యధిక క్రోమోజోములు కలిగిన జంతువు ఏది? ఫాస్ట్గా చెప్పండి. 23 pairs. XX, XY. ఓకేనా? XX, XY. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చను, జీవం యొక్క మూలము సాధారణ అకార్బన పదార్థాలను వచ్చి ఉండాలని ఎవరు సూచించారు? Who suggested that origin of the life must be from simple inorganic substance? Stanley L. Miller, Charles Darwin, J.B.S. Aldevani, George Mendel. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. జీవం యొక్క మూలము సాధారణ అకార్బన పదార్థాల నుండి వచ్చి ఉండాలని ఎవరు సూచించారు? స్టాన్లీ ఎల్ మిల్లర్, చార్లెస్ డార్విన్, జేబిఎస్ అల్డెన్, జార్జ్ మెండెల్. ఆన్సర్ ఏంటంటే చెప్పండి అమ్మా ఫాస్ట్గా. చార్లెస్ డార్విన్ అంటున్నారు. చార్లెస్ డార్విన్ కాదమ్మా. చార్లెస్ డార్విన్ దేనికోసము? చార్లెస్ డార్విన్ కాదు. మీరు చార్లెస్ డార్విన్ చాలామంది ఆన్సర్ చేశారు. జార్జ్ మెండెలా కాదు. కాదమ్మా. ఇంకా ఆన్సర్ ఫాస్ట్గా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫాస్ట్గా ఆన్సర్ రెస్పాండ్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా. ఆన్సర్ ఏంటమ్మా? బిఎస్ హెల్డే. వెరీ గుడ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. జేబిఎస్ అల్డెన్. మనకి హూ సజెస్టెడ్ దట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి అకార్బనిక పదార్థాలతో కూడి ఉంటుందని ఎవరు చెప్పారు అంటే జేబిఎస్ ఎల్డే అని చెప్పడం జరిగిందమ్మా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 3 పెట్టారో ఒక్కసారి లైక్ సింబల్ పెట్టండి. జాబిస్ హాల్డిహాన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 3 పెట్టారో ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా. లైక్ చేయండి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఒకసారి లైక్ చేయండి. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఏంటంటే మనకి జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. పరిణామ సిద్ధాంతం గురించి చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ హోమియోసెఫియన్సీ అనే పదాన్ని ఎవరు ఇచ్చారు? క్వశ్చన్ చూడండి అమ్మా. హూ గేవ్ ద టర్మ్ హోమోసెఫియన్స్? డార్వినా, మిల్లరా, సి లెన్యసా, జేజే మెండెలా? ఫాస్ట్గా. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్స్ప్లెనేషన్ 4th ఆప్షన్ సార్. ఓకే ఫాస్ట్గా. చెప్పండి అమ్మా.
హూ గేవ్ ద సెఫియన్స్ అనే పదాన్ని ఎవరిచ్చారు? హోమోసెఫియన్స్ అనే పదాన్ని ఎవరిచ్చారు? హోమోసెఫియన్స్ అనే పదాన్ని ఇచ్చింది ఎవరు అంటే డార్వినా, మిల్లరా, సి లెనియసా, జీజో మెండెలా. ఆన్సర్ ఏంటంటే ఎవరంటే వెరీ గుడ్ కార్లే లెనిస్. మిల్లర్ కాదమ్మా, మిల్లర్ కాదు, కార్లెస్ లెనియస్ అండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది టాక్సనామీ? వర్గీకరణ సిద్ధాంత పితామహుడు ఎవరు? సి లెనియస్, కార్లెస్ లెనియస్, అప్రాక్స్. ఆన్సర్ ఏంటమ్మా? సి లెనియస్, కార్లెస్ లెనియస్ అమ్మా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్లెస్ లెనియస్ ఇతను ఏ దేశస్థుడు అంటే స్వీడన్ దేశస్థుడు. ఇతను ఫాదర్ ఆఫ్ ది టాక్సనామీ అని పిలవడం జరుగుతుందండి. ఫాదర్ ఆఫ్ టాక్సనామీ, వర్గీకరణ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఇతను ఎలాగ వర్గీకరణించాడు అంటే ద్వినామీకరణ సిద్ధాంతం అంటారు. ద్విపదాలు, ఒకటి జాతి, రెండోది ప్రజాతి అని వర్గీకరించని చెప్పడం జరిగిందమ్మా. పేర్లు ఏ భాషలో అంటే లాటిన్ భాషలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎవరిచ్చారు అంటే సి లెనియస్. అదే మనకి హోమోసెఫియన్స్ అనే పదాన్ని కూడా ఎవరిచ్చారు అంటే ఆప్షన్ సి లెనియస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యాంథరోల సైంటిఫిక్ నేమ్లో ఫర్ లైన్ జాతి ప్రజాతి. వెరీ గుడ్, జాతి ప్రజాతి. ఓకేనా? ప్యాంథరస్ టైగరస్ సైంటిఫిక్ నేమ్ టైగర్. ఓకే, ప్యాంథరస్ టైగర్ యొక్క మనకి సైంటిఫిక్ నేమ్ అమ్మా. లాటిన్ భాష, ఇవి మనకి లాటిన్ భాషలో ఇస్తారమ్మా ఈ వర్గీకరణ. ఇతను ద్వినామీకరణ అనే ద్విపదాన సిద్ధాంతాన్ని కూడా ఎవరిచ్చారు అంటే కార్లెస్ లెనియస్ అని ఇవ్వడం జరిగింది. ఏ దేశస్థుడు అంటే స్వీడన్ దేశస్థుడు. వర్గీకరణ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. గ్రెగర్ మండేలా మనకి చూసినట్లయితే ఇతను బాగా దేనికి ఫేమస్ అండి? గ్రహమండల నమూనా జజర్ మనకి జీజే మెండేలా. చార్లెస్ డార్విన్ చూసినట్లయితే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాస్ట్గా చెప్పండమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఒకసారి. హూ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సనామీ? టాక్సనామీని ఎవరిని పిలుస్తారమ్మా? ఫాదర్ ఆఫ్ టాక్సనామీ. వర్గీకరణ శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తారు? ఫాస్ట్గా ఆన్సర్ చేయండమ్మా. ఎల్సరా, ఎంగ్లరా, కార్లె లెనిసా, బెంతమ్ హోకరా. హెచ్చరరా, ఇంగ్లరా, కార్లెస్ లెనిసా, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి చెప్పానమ్మా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సనామీని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ టాక్సనామీ. వర్గీకరణ శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తారు అంటే కార్లీ లెనిస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. వెరీ గుడ్. ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళు అందరూ ఒకసారి లైక్ సింబల్ పెట్టండి అమ్మా. కార్లీ లెనియస్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్లీ లెనియస్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కార్లీ లెనియస్. వెరీ ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ ది టాక్సనామీ. వెరీ గుడ్, ఫైర్ లైక్ సింబల్. వెరీ గుడ్, లైక్ సింబల్ పెట్టండి అమ్మా ఫాస్ట్గా. మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ చేసేద్దాం. కింది వాటిలో ఏకకణ జీవి ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ యూనిసెల్యులర్ ఆర్గనిజం? కుష్కట, పారామిసియా, పెను, బ్రెడ్ అచ్చు. ఒకసారి ఫాస్ట్గా చెప్పండి అమ్మా ఆన్సరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిసెల్యులర్ ఆర్గనిజం? కస్కట్ట, పారామిసియా, లైస్, బ్రెడ్ మౌల్డ్. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. కుష్కట్ట, పారామిసియా, పెను, బ్రెడ్ అచ్చు. పుష్పలత 2. సుబ్రహ్మణ్యం 2. వెరీ గుడ్. పారామిసియా. ఉప్పల్య. నెక్స్ట్ రాంబాబు బి. దొర 2. హరికృష్ణ 2. పారామిసియా. వెరీ గుడ్, పారామిసియా. అమ్మ క్రియేషన్ 2. పప్పి 2. వెరీ గుడ్ అమ్మా. అందరూ ఆన్సర్ 2 అని చెప్తున్నారు. ఇక్కడ మనకి మొక్కల వర్గీకరణలో
మనకి ఈ పారామెట్రిక్ క్వశ్చన్ ఉంటుందమ్మా. ఏకకణ జీవి అని దేన్ని పిలుస్తారు అంటే అమీబియా, అదేవిధంగా అమీబా, అదేవిధంగా పారామెట్రిక్ అని ఏకకణ జీవులు అని పిలవడం జరుగుతుందమ్మా. మొక్కలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు మీకు తెలిస్తే ఫాస్ట్గా చెప్పండమ్మా. వర్గీకరణ ఎలా? థాడోఫైటా, పారామెట్రిక్, వెరీ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా ఏకకణ జీవికి. ఏకకణ జీవికి ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చెప్పండి. అమీబా, వెరీ గుడ్. ఏకకణ జీవికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబియా. పారామెసియము, అదేవిధంగా అమీబియా ఈజ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం. కింది వాటిలో ఏది ఏకకణ జీవి అంటే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజం అమ్మ. మొక్కలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు, అదేవిధంగా జంతువులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు చెప్పండి అమ్మా ఫాస్ట్గా. టోలోఫైటా, అవి దేనికి సంబంధించినవి? మొక్కల వర్గీకరణ ఎన్ని రకాలుగా చేశారు? బాటనిస్ట్ లెవెన్ సార్. అమీబియా, వెరీ గుడ్. అమీబియా 2 టైప్స్ ప్లానెట్స్, పుష్పించే మొక్కలు, పుష్పించిన మొక్కలు. పుష్పించిన మొక్కలు, పుష్పించిన మొక్కలు. అదే జంతువులు అయితే ఇక్కడ మనకు చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమొస్తుంది? పారామెసియా, అదేవిధంగా అమీబియా ఇస్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం. అమీబియా ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఇక్కడ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 టైప్స్ ససిమల, 3 టైప్సా. ఇక్కడ మనకి ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు? ఫ్లోయింగ్ ప్లాంట్స్, అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అమ్మ. మొక్కలు ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, అవి కేంద్రకం బట్టి చెప్తామమ్మా. ఏకకణ జీవులు అదే ఏకదళ బీజాలు, బహుదళ బీజాలు అని 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లామిడియేసియా ఈ రాజ్యాల్లో దేనికి చెందినది? కింగ్ ఆఫ్ ప్లాంటియా, కింగ్ ఆఫ్ ప్రొటేసియా, కింగ్డమ్ ఫంగయా, కింగ్డమ్ ఆఫ్ మొనారియా. చెప్పండి అమ్మా ఈ క్వశ్చన్. క్లామిడోమోనాసియా ఈ రాజ్యాల్లో దేనికి చెందినది? కింగ్డమ్ ప్లాంటియా, కింగ్డమ్ ప్రొటేసియా, కింగ్డమ్ ఫంగయా, కింగ్డమ్ మొనారియా. ఫస్ట్ చెప్పండి అమ్మా. టీ 2 వెరీ గుడ్. అఖిలా 3 అంటున్నారు. ఒకసారి చూడండి మీ క్వశ్చను. అయిపోయిందమ్మా. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అయిపోయింది. కింగ్డమ్ ఆఫ్ ఫంగై కాదు, నాట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే అవుతుందమ్మా, వస్తుంది వెయిట్ చేయండి అమ్మా. కింగ్డమ్ 2, కింగ్డమ్ ప్లాంటియా, కింగ్డమ్ ప్రొటేసియా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ మొనారియా. చెప్పండి అమ్మా. ఆన్సర్ ఏమవుతుందంటే కింగ్డమ్ ఆఫ్ ప్రొటేసియా అమ్మా. మనకి మొనీరా, యూనిసెల్యులరు, ఇవన్నీ కూడా విభజన జంతు రాజ్యాలను ఎన్ని రకాలుగా విభజించారు అనేది చూసినట్లయితే మనకి ప్లాంటమ్ కింగ్డమ్స్ గురించి చెప్తున్నారమ్మా. కింగ్డమ్ ఆఫ్ ఫంగై కాదమ్మా, ప్రోటోజీవా, ఆర్థోప్రడా, మొనీరా, ఇవన్నీ వర్గీకరణ ఉంది కదమ్మా. చెప్పండి ఫాస్ట్గా. మొనీరా, ప్రోటోజీవా ఇవన్నీ కూడా గ్రీన్ ఆల్గే ఇక్కడ ఉందా లేదమ్మా? ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే కింగ్డమ్ ఆఫ్ ప్రొటెస్టా ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కింగ్డమ్ ఆఫ్ ప్రొటెస్టా. ఫంగై వేదమ్మా. ఫంగై అంటే శిలీంధ్రాలు. మనకు పుట్టగొడుగులను ఏమంటామమ్మా? పుట్టగొడుగు అనేది ఏ శిలీంధ్రమా ఏంటమ్మా? శైవిలాల. స్పీడప్ సార్, వెరీ గుడ్. స్పీడప్ చేద్దాం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా కొద్ది క్వశ్చన్లే ఉన్నాయమ్మా, ఫాస్ట్గా చెప్పండి. ఇదే లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడతో మనకి ఈ సెషన్ అనేది క్లోజ్ అయింది. మనకి మష్రూమ్ అనేది చూసినట్లయితే పుట్టగొడుగు అనేది శిలీంధ్రం అమ్మ, ఫంగై అమ్మ. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉంది? ఫాస్ట్ ప్రోటోజోవా, మష్రూమ్, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉందో, ఈ సెషన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అమ్మా. లైక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ బాగా రాయండి. నెక్స్ట్ ఎగ్జామ్ మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా మీరు రివిజన్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి 10 నుండి 12 క్వశ్చన్లు వస్తున్నాయి. అదే మనకి స్టాటిక్ జీకే నుండి చూసినట్లయితే ఓన్లీ స్టాటిక్ జీకే నుండి 10 నుండి 12 క్వశ్చన్లు రావడం జరుగుతున్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుండి 6 క్వశ్చన్లు వస్తాయి. రిమైనింగ్ అలా వస్తున్న వెయిటేజ్ కూడా చూసుకొని
ఫాస్ట్గా రివిజన్ చేయండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత స్కోర్ అనేది పెరుగుతుంది. మాక్ టెస్ట్లు ఎవ్రీడే మాక్ టెస్టులు రాయండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది ఎన్టీపీసీలో వస్తుంది. ఈరోజు ఆల్రెడీ డేట్ చూసినట్లయితే మనకి 23, మరికొద్ది రోజులు 7 + 5 14 డేస్. ఈ 14 డే అదే June 5 తీసేస్తే ఇంకా 14 డేస్ ఉంటుందమ్మా. ఈ 14 డేస్ మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అదేవిధంగా రివిజన్ రివిజన్ షార్ట్ నోట్స్ రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT 1 క్లియర్ అవుతుంది. హ్యాపీగా కాన్ఫిడెంట్గా రాయండి. ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.